నాణ్యమైన క్రైస్తవం ఎక్కడి నుంచి వస్తుందంటే, పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్క చర్చిలో ఏం జరుగుతుంది అని ఆలోచించడం వల్ల రాదు. లేకపోతే చర్చ్లో కూర్చున్న పక్క అక్క, పక్క చెల్లి, పక్క తమ్ముడు, పక్క అన్న ఏం చేస్తున్నాడు అని అనుకుంటే రాదు. అది ఆత్మ విమర్శతో ఆరంభం అవుతుంది. యేసుక్రీస్తు వారు విమర్శించొద్దని చెప్పలా. ఆయన ఏమన్నాడంటే, కాకపోతే నీ కంట్లో దూలం తీసుకున్నాక ఎదుటివాడి కంట్లో నలుసు తీయమన్నాడు. తీయొద్దు అనలా, నీకెందుకో అనలేదు. ముందు నీ కంట్లో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఉపయోగించినటువంటి ఆ పోలిక వస్తువులు చాలా మాట్లాడతాయి. మన కంట్లోనట దూలమట, వాళ్ళ కంట్లోనట నలుసట. కానీ మనకి విమర్శలో ఎలా కనపడుతుంది? మన కంట్లో ఏమో నలుసులా కనపడుతుంది మన తప్పు, అవతల వాళ్ళ తప్పులేమో దూలాల్లా కనపడిపోతాయి. అలా వద్దు అన్నాడు ప్రభు.